నమస్కారం, వెల్కమ్ టు వీకెండ్ బిజినెస్ అప్డేట్. నేను విఎస్ఆర్ మూర్తి. సార్, ఎప్పటిలాగే ఈ వారం కూడా వీకెండ్ బిజినెస్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాం. సో మరి చాలా జాతీయ అంతర్జాతీయ పరిణామాలు, అలాగే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ రాబోతున్నాయి. అట్లాగే ఏంటంటే సెమీ కండక్టర్ రంగంలో కూడా ఇప్పుడు చాలా ఇంపార్టెన్స్ అటాచ్ అయ్యింది. సో ఇవన్నీ ఈ వీకెండ్ బిజినెస్ అప్డేట్ తెలుసుకుందాం. అలాగే మార్కెట్ లెవెల్స్ ఎట్లా ఉంటాయి, వచ్చే వారం మార్కెట్ లెవెల్స్ ఎట్లా ఉండొచ్చు, అసలు ఎఫ్ఐఐలు డిఐలు ఎలాగ ప్రతిస్పందించారు అనేది కూడా మనం ఈ ఎపిసోడ్ తెలుసుకుందాం. సో తప్పనిసరిగా మీరు ఎపిసోడ్ ఆశాంతం చూడండి. సో ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ ప్రభు మాలెంపట్టి గారు. సార్ నమస్తే అండి. నమస్తే మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ప్రోగ్రామ్ ప్రభు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ ప్రభు గారు. ప్రభు గారు, ఏంటి సార్ మరి వార్ పొజిషన్ ఏంటి సార్? వార్ ఆగిందా లేదని ఏం జరిగింది, ఏంటి అసలు పొజిషన్ ఏంటి సార్? సార్, ఇది 2.0 స్టార్ట్ అయింది. 7 days నుంచి సివియర్ గా ఉంది. అంటే మామూలుగా అటాక్ చేస్తున్నారు విపరీతంగా. వీళ్ళు ఏంటంటే ఆస్తుల మీద అటాక్ చేస్తారు, అంటే బ్రిడ్జెస్ మీద అటాక్ చేస్తా ఉన్నారు. ట్రంప్ ఆటోమేటిక్ గా దాని మీద అటాక్ చేస్తా ఉన్నాడు ఆయన. వాళ్ళేమో ఇండైరెక్ట్ గా ఇప్పుడు మిగతా కంట్రీస్ మీద డైరెక్ట్ కాకుండా వాళ్ళ మీద అటాక్ చేస్తారు. ఇది ఫ్లేర్ అప్ అయింది బానే. 80 క్రూడ్ 88 అయిందండి. మళ్ళీ పెరిగింది సార్ క్రూడ్. క్రూడ్ 100కు పోయేటట్టుంది మళ్ళీ. 100కి వెళ్ళేటట్టుంది. అది 100కి వెళ్తే మనకి కరెంట్ అకౌంట్ డిఫిషియెంట్ మీద భారం పడుతుంది. కాబట్టి మనకి ఏషియన్ కంట్రీస్ అన్ని క్రూడ్ మీద ఆధారపడ్డాయి కాబట్టి అది కొంచెం ఇబ్బందిగానే ఉంది. సో మరి అది కొంచెం పెరిగేటట్టే కనపడుతుంది. అంటే మండే కొంచెం డౌనే అవుతుంది, కొంచెం డౌన్ సైడే ఉండొచ్చు. తర్వాత మరి పరిస్థితి బట్టి, వార్ సిచ్యుయేషన్ బట్టి మార్కెట్ డైరెక్షన్ తీసుకునే ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే అప్పుడు ఆయన చెప్పలేం కదా, ఒకసారి సివియర్ గా అంటారు, 2వ రోజు మెత్తపడిపోతాడు, మళ్ళీ 3వ రోజు మళ్ళీ స్ట్రాంగ్ అంటాడు ఆయన. అవును సార్, చెప్పలేని పొజిషన్ ఉంటుంది సార్. చెప్పలేని పొజిషన్. సార్ మరి లాస్ట్ వీక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి సార్? అసలు ఈ నేపథ్యంలో అసలు ఎలా ఉంది లాస్ట్ వీక్ మార్కెట్స్? లాస్ట్ వీక్ చూస్తే ఒక రకంగా లాస్ట్ డే ఫ్రైడే మంచి జూమ్ మీద ఉండే. రిలయన్స్ రిజల్ట్స్ వచ్చినాయి, వాళ్ళ స్టేక్ పెంచుకున్నారు. 50 పాయింట్, ఇది దాదాపుగా 25 basis points పెంచుకున్నారు. 25 to 50 basis points. సో లాస్ట్ రోజే మీకు 262 points. మిగతా రోజులన్నీ ఫ్లాట్ అనుకోవచ్చు ఒక రకంగా. అంత మరి వాలటాలిటీ మటుకు భయంకరంగా ఉంది. మంగళవారం మటుకు 159 పాయింట్లు మైనస్ ఉంది. సో విపరీతంగా వాలటాలిటీ ఉందండి, బాగా అప్ అండ్ డౌన్. ఫైనల్ గా లాస్ట్ డే మటుకు మంచి జోస్ వచ్చింది, లెవెల్స్ దాటిపోయింది. ఇట్స్ వెరీ గుడ్, ఎందుకంటే 24,334 దగ్గర క్లోజ్ అయింది. సో నెక్స్ట్ టార్గెట్ మనకి 24,500 కదా. ఆ రేంజ్ కి వెళ్ళొచ్చా అంటే ఈ వార్ సిచ్యుయేషన్ బట్టి ఆ ఎఫెక్ట్ ఉంటుంది. పెరుగుతుందా తగ్గుతుందా ఫ్లేర్ అప్ అయ్యే దాన్ని బట్టి. మరి ఇవాళ నైట్ రేపు నైట్ ఏం జరుగుతుందో తెలియదు కదా. మొత్తానికి చూస్తే ఈ వారానికి 127 పాయింట్లు నిఫ్టీ ప్లస్ అయింది. అదే ఫ్రైడే లేకపోతే మైనస్ లో ఉండేది. ఓకే సార్. బ్యాంక్ నిఫ్టీ 476 పాయింట్స్, 500 పాయింట్స్ వేసుకోండి. సెన్సెక్స్ అయితే 584 పాయింట్స్. సెన్సెక్స్ 584 అంటే చాలా తక్కువే అన్నట్టు, ఫ్లాటే అన్నట్టు. వారానికి ఫ్లాట్ మార్కెట్ అనుకోవచ్చు. మనకి ఎంత నెగిటివ్ ఉన్నా డౌన్ సైడ్ 23,800, అప్ సైడ్ 24,300 మ్యాక్స్ టు మ్యాక్స్. ఆ రేంజ్ లో ఉంటుంది. ఇప్పుడు ఆ రేంజ్ బ్రేక్అవుట్ అయింది. 24,334 అబౌవ్ క్లోజ్ అయింది. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ తీసుకుంటే 24,500 వరకు, 24,600 వరకు ఉందండి. ఇప్పుడు 24,600. ఓకే, 600 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఇక్కడ సిచ్యుయేషన్ బట్టి ఏంటనేది మనం Q1 కనుక దానికి బ్యాలెన్స్ చేసి సప్రెస్ చేసింది అనుకోండి, వార్ న్యూస్ కనుక క్రూడ్ పెరగకుండా, వార్ న్యూస్ ఫ్లేర్ అప్ అవ్వకుండా, కొంచెం వార్ కంటిన్యూ అవుతున్నా, క్రూడ్ కొంచెం తగ్గుతున్నా, అప్పుడు ఏమవుతుందంటే కొంచెం పెరిగే ఛాన్స్ ఉంటుంది. క్రూడ్ పెరుగుతుందంటే ఆటోమేటిక్ గా కొంచెం డౌన్ సైడ్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ మిగతా కంట్రీస్ కూడా దీంట్లో వచ్చేటట్టు కనపడుతున్నాయి సార్. అది మెయిన్, ఎందుకంటే ఫ్లేర్ అప్ అయ్యేటట్టు కనపడుతుంది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా గానీ, సౌదీ అరేబియా గానీ, పాకిస్తాన్ గానీ, యుఏఈ గానీ, ఖతార్ గానీ, బహ్రెయిన్ గానీ, ఇవన్నీ కూడా జాయిన్ అయితే కొంచెం మార్కెట్ విపరీతంగా పడే ఛాన్సులు ఉంటాయి. ఓకే. సో వీళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మూజే కాకుండా ఒకవేళ ఆయన కనుక ఫుల్ గా అటాక్ చేస్తుంటే ఇంకొక చోక్ పాయింట్ ఉంది. ఆ చోక్ పాయింట్ ను కూడా బ్లాక్ చేస్తాం మేము అని చెప్తున్నారు వాళ్ళు. అది కూడా చేస్తే మరి 100కి వెళ్ళిపోద్ది. ఇది ఇంటెన్సిఫైడ్ అయిందంటే మటుకు క్రూడ్ 100కి వెళ్ళే ఛాన్స్ ఉంది. జియో పొలిటికల్ సిచ్యుయేషన్ ప్రస్తుతం అయితే ఖరాబ్ గానే ఉన్నాయి యుఎస్ మార్కెట్. సో అది ఫ్లేర్ అప్ అయ్యి కొంచెం ఇదవుతుందంటే మొత్తం ఆయిల్ కూడా వేరే చోక్ పాయింట్ నుంచి కూడా బయటికి రానికుండా వాళ్ళు కనుక చేస్తే డెఫినెట్ గా
అంటే ఎంఎన్ దగ్గర హౌతీస్ దగ్గర ఆ హౌతీస్ ఏమంటారంటే ఎంఎన్ అనేది వీక్ గవర్నమెంట్ ఒక రకంగా, హౌతీస్ వాళ్ళు మేము అది కూడా చేస్తాం అని చెప్తున్నారు. సో మరి అది కూడా చేస్తే కొంచెం ఫ్లేర్ 100% $100 అయ్యేటట్టు కనపడుతుందండి. ఓకే ఓకే ఓకే. సో మరి ఈ నేపథ్యంలో సార్ లెవెల్స్ ఎలా ఉండొచ్చు, వచ్చే వారం లెవెల్స్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? లెవెల్స్ అంటే మీకు చూడండి మంచి లెవెల్లోనే క్లోజింగ్ మంచి లెవెల్లోనే క్లోజ్ అయింది ఈ లాస్ట్ వీక్. 24,334 దగ్గర క్లోజ్ అయింది. సో నెక్స్ట్ టార్గెట్ అంటే మనకి 24,400 24,400 అబోవ్ గనక క్లోజ్ అవుతుంటే కొంచెం బూలిష్ గా వస్తుంది. 24,600 ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మరి ఆ ఇంటెన్సిఫైడ్ బట్టి ఉంటుంది. ఏదేమైనా ఈ 24,400 కనుక అబోవ్ క్లోజ్ అవుతుందంటే నెక్స్ట్ 25,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంటాయి. అంటే ఈ వారానికి రాకపోయినా సిచ్యుయేషన్ బట్టి నెక్స్ట్ వీక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డౌన్ సైడ్ మటుకు ఇవన్నీ వేరే మనం చెప్పుకున్న కంట్రీస్ కూడా యాడ్ అయ్యి వాళ్ళు కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తుంటే మటుకు డౌన్ సైడ్ 22,900 వరకు వెళ్ళొచ్చా అంటే అంతవరకు ఛాన్స్ కూడా ఉంది. ఓకే, అంటే వాళ్ళు కనుక యాడ్ అయితే వాళ్ళు కూడా యుద్ధంలో ఇది చేసి దాన్ని పెంచితే వార్ 2.4 ఇంటెన్సిఫైడ్ అయితే మటుకు డౌన్ సైడ్ కనపడుతుంది. లేదు ఫ్లేర్ అప్ కాలేదు, సైడ్ వేస్ పోతుంది, మామూలు అట్లానే ఏదో మామూలుగా పోతుంది అంటే ఓకే, అది ఓకే. క్రూడే మెయిన్ మనం క్రూడ్ అబ్జర్వ్ చేయాలి ఎవరైనా సరే. ఓకే ఓకే సార్, మరి ఎఫ్ఐఎస్ డిఐఎస్ ఎట్లా రియాక్ట్ అయ్యారు సార్? లాస్ట్ వీక్ ఎట్లా రియాక్ట్ అయ్యారు, వచ్చే వారం ఎట్లా ఉండొచ్చు మోస్ట్లీ? అంటే ఎఫ్ఐఎస్ మీరు చూస్తే మీకు పెద్ద అంటే ఎక్కువ ఇదేమి చేయలేదు. అంటే వాళ్ళు బాగా విపరీతంగా కొనటము అంటే ఎక్కువ ఇప్పుడు వాళ్ళు సెల్లింగ్ అయితే ఆపలేదండి ఎక్కడ కూడా సార్, కన్సిస్టెంట్ గానే ఇది చేస్తూనే ఉన్నారు. మీకు వాళ్ళు అంటే వరల్డ్ మార్కెట్ మొత్తం చూసుకుంటే కొంచెం యుఎస్ మార్కెట్స్ నెగిటివ్ ఉంది, యూరోపియన్ ఏమో పాజిటివ్ ఉంది. వాళ్ళు ఆల్రెడీ కింద నుంచి డౌన్ నుంచి దాదాపుగా 42% అట్లా పెరిగారు. మనం ఎంత కింద నుంచి చూసి డౌన్ అంటే 21,746 టచ్ అయింది కదా, అక్కడ నుంచి చూస్తే దాదాపుగా 12% పెరిగాం. అంటే మనకి హైకి ఇంకా 7.5% దూరంలో ఉన్నాం. వాళ్ళు ఆల్రెడీ 40% 50% దాటి వెళ్ళిపోయారు. అదే మనకి ఈ మార్కెట్ అయితే నిక్కీ మార్కెట్ అయితే విపరీతంగా 100% పెరిగింది. సో ఇవన్నీ పెరుగున్నాయి, మనదే పెరగలేదు, మనమే కొంచెం ఇబ్బంది పడుతున్నాం. దట్స్ ద మెయిన్ థింగ్. ఎందుకు అంటే ఎఫ్ఐఎస్ కన్సిస్టెంట్ గా అమ్ముతూనే ఉన్నారు కదా, వాళ్ళు ఏమి ఎక్కడ కూడా ఆగట్లా. ఏది డౌన్ లో కూడా అంటే ఇంటెన్సివ్ ఎఫ్ఐ తగ్గింది, అంటే బాగా విపరీతంగా 5,000 కోట్లు 6,000 కోట్లు అమ్మటం అనేది తగ్గింది. దాదాపుగా ఇప్పటికి జూలైలో అయితే 4,500 crores అమ్మారు. డిఐఎస్ అయితే 21,000 crore కొన్నారండి, అంటే 16,000 కోట్లు ప్లస్ వచ్చినాయి మార్కెట్. ఎక్కువ కొన్నారు. ఓకే, 470 పాయింట్ ప్లస్ ఇప్పటికి. గ్రేట్. లాస్ట్ సీజన్ క్లోజింగ్ కి మళ్ళీ ఈ సిరీస్ ఇప్పటిదాకా. సో లాస్ట్ అంత ముందు చూస్తే వర్షపడి 50,000, అంతకుముందు 56,000, అంతకుముందు 70,000 అట్లా అమ్ముతూనే ఉన్నారు. మన డిఐఎస్ మటుకు 86,000, 83,000 వాళ్ళు ఎంత అమ్మితే దానికి డబుల్ కూడా కొంటూనే ఉన్నారు. అదేనండి, అందుకనే మన మార్కెట్ పెద్ద పడట్లేదు, పండివ్వట్లేదు అనుకోవచ్చు. మన పారామీటర్స్ చూస్తే ఓన్లీ మనకి క్రూడ్ కొంచెం పెరిగింది లాస్ట్ వీక్, అంటే 70 నుంచి దాదాపుగా 16% పెరిగిందండి, 88 లో ఉంది. ఓకే, మిగతా పారామీటర్స్ డాలర్ ఇండెక్స్ ఐఎన్ఆర్ కొంచెం 96 పాయింట్, అది కూడా ఐఎన్ఆర్ కూడా కొంచెం పెరిగింది. ఒకవేళ ఐఎన్ఆర్ కొంచెం పెరిగితే ఐటీ కంపెనీస్ బెనిఫిటే కానీ మిగతా కొంచెం ఇది ఉంటాయి. మన ఎవరన్నా యుఎస్ కి పంపించే వాళ్ళు కానీ చాలా ఇబ్బందులు ఉంటాయి కదా. ఎక్స్పోర్ట్ ఫ్రీ అవుద్ది, ఇంపోర్ట్ కాస్ట్ అయిపోద్ది. మిగతా పారామీటర్స్ అన్ని సేమ్ ఏం డిఫరెన్స్ లేవు. వచ్చే వారం కూడా ఇంకా అలాగే ఉండొచ్చా సార్ మోస్ట్లీ? మరి అంటే వచ్చే వారం ఈయన పరిస్థితి ఎట్లా ఉంది, నేను అసలు మొత్తం ఇది చేస్తాను అంటే ఈసారి కొంచెం ట్రంప్ అందరూ తిడుతున్నట్టున్నారు కదా, ఈసారి సమస్య లేదు నేను చేస్తాను అన్నట్టున్నాడు ఆయన. నిజంగా ఇది చేసేటట్టున్నాడు. అది మెయిన్ బాగా ఎందుకంటే బాగా రచ్చరైనట్టుంది, వాళ్ళు ఏమి ఎక్కడ విన్నట్లేరు. సో అది మన పారామీటర్స్ అన్ని బాగున్నాయి, మనం భయపడాల్సిన పని లేదు, ఇన్వెస్టర్ అనేది తొనగాల్సిన పని లేదు, వెయిట్ చేయొచ్చు. కాకపోతే
21 months నుంచి డౌన్ లో ఉన్నాం, ఇంకా డౌనా, ఇంకెంత కాలం అనేది ఎవరికైనా అనిపిస్తుంది. అవునండి, డబ్బులు పెట్టినప్పుడు బాధ అనిపిస్తుంది ఎవరికైనా, బాగా అనిపిస్తుంది. అనిపిస్తుంది. సో ఈయన ఒక్కడి వల్ల ఇన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నాయి, మనం ఇబ్బంది పడుతున్నామే అన్న ఫీలింగ్ అందరికీ ఉంది. మరి అది ఎంతవరకు ఉంటుంది అనేది ఇప్పుడేమో నవంబర్ లో మిడ్ ఎలక్షన్స్ లో ఏమో కొంతమంది ఏమో కష్టము తీసేయటం అంటారు, కొంతమంది ఏమో హైలీ ఇంకో వాళ్ళు తీయకపోతే కష్టం వాళ్ళే ఇబ్బంది పడతారు అంటారు. ఓకే, సో వాట్ విల్ హ్యాపెన్ అనేది హావ్ టు వెయిట్ అండ్ సీ. ఇది చూడాలి ఇంకా దాన్ని బట్టి సిచ్యుయేషన్. లేదా 2028 వరకు ఇట్లానే మార్కెట్ అప్ అండ్ డౌన్ రేంజ్ మోడ్స్ లోనే ఉంటుంది, పెద్ద పడవ ఇంకా బాధపడుతూనే ఇట్లా ముందుకు వెళ్ళాలి. ఐటీ మటుకు మంచి స్ట్రాంగ్ గా వాల్యూ బయింగ్ అవుతుంది డౌన్ లెవెల్స్ 50% పడినాక. మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇన్స్టిట్యూషన్ కానీ వీళ్ళందరూ ఐటీ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ లో ఐటీ స్టాక్స్ లో ఐటీ ఇండెక్స్ ఉన్న స్టాక్స్ లో కొంచెం బాగా కొంటున్నారు. తీసుకుంటుంది అనుకోవచ్చా ఐటీ ఇండస్ట్రీ? ఇప్పుడు ఐటీది కొనొచ్చండి, 100% కొనుక్కోవచ్చు. అంటే మీరేదో ఎమ్మటే వచ్చేస్తుంది ప్రాఫిట్ అని కాదు, మీరు ఒక 5 years టార్గెట్ పెట్టుకొని లాంగ్ టర్మ్ టార్గెట్ పెట్టుకొని ఈ సెక్టర్ కి మళ్ళీ పాజిటివ్ వచ్చేదాకా అప్పుడు యూటర్న్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి బయింగ్ పెరుగుతోంది, వాల్యూ బయింగ్ అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే మంచి స్టాక్స్, ఇంకా డౌన్ లో ఉన్న స్టాక్స్ అట్లాంటివి ఏదన్నా ఉంటే సెర్చ్ చేసి ఎవరైతే మీ అనలిస్ట్ ఉన్నారో వాళ్ళని సూచనలు సలహాలు తీసుకొని పెరుగుతాయి ఏ ఇంప్లిమెంట్ చేసే స్మాల్ క్యాప్ కంపెనీస్ అట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టర్మ్ 5 years 10 years టార్గెట్ పెట్టుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి. సో మన 5 years 10 years అంటే చాలా ఇది కదా. సో పేషెన్స్ ఉండాలి బాగా. నాకు 2 years నుంచి ఏం లేదు, ఇంకా మీరు 5 years 10 years అంటే ఎవరు ఉంటారా అని అనిపిస్తుంది కదా. అవునండి, అందుకనే కొంచెం కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఈ సెక్టార్ లో ఐటీలో కొంచెం కొంచెం పెట్టడం మంచిది మన క్యాపిటల్. రైట్. మరి సార్ ఏంటంటే Q1 రిజల్ట్స్ కూడా కొన్ని వస్తున్నాయి కదా, Q1 రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి సార్? అది మార్కెట్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించవచ్చు? అసలు మార్కెట్ ఇంత స్ట్రాంగ్ గా ఉంది. ఒక రకంగా అక్కడ యుద్ధం జరుగుతున్న మార్కెట్ నిలబడింది ఫ్రైడే అంటే బికాస్ ఆఫ్ Q1. రిలయన్స్ బ్రహ్మాండం. ఇవాళ 5 బ్యాంకులు ఉన్నాయి, 5 బ్యాంకులు కూడా అంత నెగిటివ్ ఏం రాలేదు అనుకుంటా, అంటే డీప్ గా ఇది కాలేదు, అంటే ఇంకా బయటికి రాలేదు కొన్ని. సో డెఫినెట్ గా ఈ 5 బ్యాంకుల్ని బట్టి ఈ వార్ ఇష్యూ సప్రెస్ అవుతుందా లేకపోతే ఈ బ్యాంక్ రిజల్ట్స్ డామినేట్ చేస్తుందా అనేది చూడాలి మండే. ఓకే, మండే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చూస్తే ఈ రిజల్ట్స్ కనుక బాగుంటే మళ్ళీ కొంచెం 24,600 రాదంటే వచ్చే ఛాన్సులు ఉన్నాయి. లేదు ఈ బాగలేదు అక్కడ పెరుగుతుంది అంటే కొంచెం డౌన్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఈ కంట్రీస్ అన్ని యాడ్ అవుతుందంటే డౌన్ లెవెల్ మనం ఏమనుకున్నామో ఆ లెవెల్ వరకు రావచ్చు అంటే ఛాన్సెస్ ఉన్నాయి. క్రూడ్ బట్టి ఉంటుంది. క్రూడ్ 100కి వెళ్ళిందంటే డెఫినెట్ గా డౌన్ లెవెల్ టచ్ అవుతుంది. క్రూడ్ రేట్ ని బట్టి వెళ్తుంది ముందరికి. క్రూడ్ రేట్ బట్టి మనకు ఉంటుంది, మనం అది కరెక్ట్ గా అబ్జర్వ్ చేయాలి. రైట్ సార్. సార్ మరి సెమీ కండక్టర్ కంపెనీస్ కి ఎలా ఉంది ఏంటి ఇప్పుడు ప్రస్తుతం ఫ్యూచర్ ఉందా? ఇప్పుడు మార్కెట్ డౌన్ లో ఉంది కాబట్టి మనం బై చేయొచ్చా ఏంటి పొజిషన్ ఏంటి? ISM 1.0 లో ఫ్యాబ్ చేసి దానికి మనం మ్యానుఫ్యాక్చరింగ్ కాకుండా అసెంబుల్ చేసి అట్లా చేసాం. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ లోకి వస్తాం. ISM 2.0 గవర్నమెంట్ బాగా దాన్ని పుష్ చేస్తుంది. 2028 నుంచి ఏవైతే చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయో మీకు 2027 ఎండ్ నుంచి కానీ 2028 తర్వాత కంటిన్యూస్ లో ఏ కంపెనీలు అయితే ఫార్వర్డ్ ఉంటాయో, ఎందుకంటే ఇవాళ బానే ఉంటాయి, రేపు వాళ్ళ ఐడియాలజీ మారకుండా ఆ కసితోనే పనిచేస్తూ అవుట్పుట్ ఎంత ఎక్కువ చేసుకుంటూ టార్గెట్స్ రీచ్ అవుతున్నారంటే డెఫినెట్ గా అలాంటి కంపెనీస్ లో డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వస్తాయి. మనకే కాదు బయటికి పంపించే ఛాన్స్ ఉంటుంది. గేమ్ చేంజర్ కంపెనీస్ అనుకోవచ్చు. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు కారుకున్న చిప్స్ గానీ మనం బయట నుంచి తెప్పించుకున్నాం తైవాన్ నుంచి. అవునండి, ప్రతిది కూడా వాళ్ళు ఎప్పుడన్నా రానప్పుడు ఇబ్బంది పడ్డాం, సేల్స్ కూడా డౌన్ అయినా. కోవిడ్ టైంలో చిప్స్ లేక ఇబ్బంది పడ్డాం. అవునవును, కోవిడ్ టైంలో ఇబ్బంది అయింది. అవును. ఇప్పుడు మనం 100% వేరే కంట్రీస్ కావాలంటే పంపించే పొజిషన్ లో ఉంటాయంటే ఇంకా 1.5 year లో మనం వీ కెన్ ఎక్స్పోర్ట్ టు అదర్ కంట్రీస్. వెరీ గుడ్, మంచి మంచి. చిప్లే మేము ఇస్తాం అన్న స్టేజ్ కి వస్తున్నాం అంటే ఇట్స్ నిజంగా గవర్నమెంట్ కి హ్యాట్స్ ఆఫ్ అనొచ్చు. అంతే కదండి. అవును, అది కనుక టార్గెట్ నిజంగా రీచ్ చేస్తే గనక. కానీ ఇది కనపడుతుందండి, 100% కనపడుతుంది, డెవలప్మెంట్ కనపడుతుంది. సో అశ్విని వైష్ణవ్ గారు ఏ ఇష్యూ తీసుకున్నా ఆయన అంత సామాన్యంగా వదలరు. ఓకే, రైల్వేస్ కూడా ఎలా చేశారు చూసారు కదా. చిన్న ఎగ్జాంపుల్ మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం, ఒక్క రోజు లేట్ అయినా దే ఆర్ పేయింగ్ విత్ ఇంట్రెస్ట్. వాళ్ళు టెండర్లు వేసి వర్క్ చేసిన వాళ్ళు ఒక్క రోజు లేట్ అయినా ఇంట్రెస్ట్ పే చేస్తున్నారు రైల్వేస్ లో. ఎప్పుడండి నా చిన్నప్పటి నుంచి వస్తున్నారు. పాపం
టెండర్లు వేసి పని చేసి బయట నుంచి డబ్బులు తెచ్చుకొని ఆ ఇంట్రెస్ట్ కట్టలేక చాలా ఇబ్బంది అవును, ఎదురు చూసి ఉండేవాళ్ళు. పడేవాళ్ళు. అవును. సో ఇది చిన్నప్పటి నుంచి కూడా చాలా మంది కాంట్రాక్ట్లు బాగుపడేవాళ్ళు. అది మెయిన్. అంత చేంజెస్ వస్తున్నాయి దాంట్లో. ఓకే ఓకే. సో సార్ ఏంటంటే ఇప్పుడు మరి సెమీ కండక్టర్ అంటే జనరల్గా సార్ అంటే లైక్లీ జనరల్గా మనకి ఎక్కువ ఫ్లోటింగ్లో ఉండేవి ఏముంటాయి జనరల్గా వాటిల్లో? చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఎస్, ఇప్పుడు కేన్స్ టెక్నాలజీ కానీ ఇట్లాంటి కొన్ని కంపెనీస్ ఉంటాయి. ప్యూర్ గా మనం ఇదివరకు చిన్న చిన్న నానో కొన్ని చేసేవాళ్ళం, ఇప్పుడు మేజర్ గా అన్ని కూడా చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామని మొదలుపెట్టే వర్క్ నడుస్తోంది. సో డెఫినెట్ గా అది ఫుల్ లెంత్ గా గవర్నమెంట్ స్కీమ్స్, వీఎల్ఐ స్కీమ్ వచ్చి కంపెనీస్ బెనిఫిట్ వచ్చి అవన్నీ ఎంప్లాయీస్ కి కొంచెం ఇదవుతూ మంచి బూస్ట్ ఇస్తుంది, మంచి జోష్ వస్తుంది. తర్వాత నుంచి టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ ఎవరైతే ఇది చేసుకున్నారో వాళ్ళకి రిక్రూట్మెంట్ జాబ్లు కూడా విపరీతంగా వస్తాయి. ఇప్పుడు సిఎస్సి లాగా సిఈసి ఉంటుంది కదా. అవునండి. వాళ్ళకి కూడా మంచి ఫ్యూచర్. మొన్నటి దాకా ఓన్లీ కంప్యూటర్స్ ఉంది, వీళ్ళకేం రాదు అన్నప్పుడు వీళ్ళ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా ఫ్యాంటాస్టిక్ మంచి ఇది ఉంది. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ లో ఎక్కువ మంది ప్రతి సంవత్సరం 1.5 మంది ఇంజనీరింగ్ క్యాండిడేట్ బయటకు వస్తారు కదా. అవునండి. సో సరైన ఇది చేసుకుంటే డెఫినెట్ గా ఆ కంపెనీస్ లో జాబ్లు వస్తాయి, ఆ కంపెనీస్ డెవలప్ అవుతాయి. సో ప్రొడక్షన్ పెరుగుద్ది, ప్రొడక్షన్ పెరిగినప్పుడు సేల్స్ పెరుగుద్ది, సేల్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా ప్రాఫిట్స్ మార్జిన్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నెక్స్ట్ 3 years లో తర్వాత మంచి గేమ్ చేంజర్ కంపెనీస్ ఏవా అంటే ఇది లైన్ లో ఉంటాయి, ముందు వరుసలో ఉంటాయి. సెమీ కండక్టర్ రంగం. సెమీ కండక్టర్ రైట్ సార్. సార్ ఏదైనా దేనికైనా సెమీ కండక్టర్ చిప్ లేకుండా లేదండి. చిప్ లేకుండా కంప్యూటర్. ఈవెన్ ఎలాన్ మస్క్ చెప్పింది కూడా మనిషిలో కూడా చిప్పు పెట్టచ్చు అంటాడు కదా ఆయన. సార్ మరి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇది మనం ఈ మధ్యకాలంలో వింటున్నాం. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటి సార్? దానివల్ల ఏంటి బెనిఫిట్, దాని ఇంపాక్ట్ ఏంటి? ఏ కంట్రీస్ అయినా సరే వీళ్ళకున్న వస్తువులు వాళ్ళు తీసుకుంటూ వాళ్ళకున్న వస్తువులు వీళ్ళు తీసుకుంటూ, ఒకప్పుడు వస్తు మార్పిడి అనేవాళ్ళు. మన చిన్నప్పుడు డబ్బులు ఉంటాయి కాదు, ఏమంటారు బార్టర్ సిస్టమ్, ఎకనామిక్స్ లో చెప్పేవాడు బార్టర్ సిస్టమ్. అవును, అట్లాంటిది అనమాట. అంటే ట్యాక్స్ ఏం లేకుండా సార్ మా దగ్గర ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి మీరు తీసుకోండి, మీ దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉన్నాయో మాకు అవసరం ఏమో మేము సెలెక్ట్ చేసుకుంటాం. సో ఫుడ్ మెటీరియల్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ ఏదైనా కానీ. అవునండి. సో అట్లాంటివన్నీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అవుతున్నప్పుడు చూడండి, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూరోపియన్ కంట్రీస్, యూకే, ఇంకా వాట్ నాట్ వేరే ఎక్కువ కంట్రీస్ కూడా డిఫెన్స్ కానీ అసలు ముప్పడిగా ఎంబడిపడి మేతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటాం అని ఆల్రెడీ కొన్ని స్టార్ట్ అయినాయి. యూరోపియన్ యూనియన్ మటుకు డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ ఉంది కదా, ఇట్స్ మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్ అని. సో అది పెద్దది. సో ఎక్స్పోర్ట్ కంపెనీస్ అన్ని కూడా పెరిగే ఛాన్స్. మొన్నటిదాకా ఎక్స్పోర్ట్ కంపెనీస్ మ్యాక్స్ డాగ్ కానీ ఇట్లాంటి కంపెనీస్ అన్ని బాగా ఇబ్బంది పడ్డాయి. అవునండి. ఎప్పుడైతే ఈ ఎక్స్పోర్ట్ ప్రొడక్ట్స్ కానీ కంపెనీ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ కానీ ఉంటాయో ఆ కంపెనీస్ కానీ అవి కానీ బాగా పెరిగే ఛాన్స్ ఉన్నాయంటే మనకి అన్ని బాగున్నాయండి. ఓన్లీ సొల్యూషన్ ఏంటంటే జియో పొలిటికల్ టెన్షన్ ఒకటి ఉంది. ఆ క్రూడ్ వల్లే, ఆ క్రూడ్ మీద ఆధారపడ్డాం కాబట్టి ఆ ఎఫెక్ట్ ఉంది. అది లేకపోతే మనకి అసలు ఏముండదు. స్ట్రాటజిక్ రిజల్ట్స్ ఉన్నాయనుకోండి, అసలు క్రూడ్ అసలు ఎంత ఉన్నా మనకు సంబంధం లేదు. ఆ రిజల్ట్స్ లేకపోవడం వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాం అనుకోవచ్చు. ఎస్ సార్. సో సార్ ఇంకా మరి సార్ మన ప్రస్తుత పొజిషన్లో సార్ ఏంటంటే ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఎలా ఉండబోతున్నాయి సార్? సో గోల్డ్ సిల్వర్ కొంచెం తగ్గే ఛాన్స్ ఉన్నాయా అంటే డౌన్ సైడ్ కొంచెం తగ్గే ఛాన్స్లే కనపడుతున్నాయండి సార్. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇది పెంచాం, మన ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచాం కదా. అవును సార్. ఇంపోర్ట్ ట్యాక్స్ పెంచినప్పుడు ఇది మీకు 9%, 6% ఉన్నది 9% చేసాం. గోల్డ్ చూడండి 1,41,000 ఉంది. అవునండి. ఏమనుకున్నాం 140 to 150 రేంజ్ లో అనుకున్నాం, 141 వచ్చింది. ఒకవేళ సపోజ్ ఏదైనా వచ్చి 1,40,000 కట్ అయితే నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడ ఉందంటే 1,36,000 to 1,37,000 దాకా ఉంది. అది ఇంటర్నేషనల్ చూసినా అంతే. 4,000 అనుకుంటే 4,000 మొన్న కట్ అయ్యి మళ్ళీ నైట్ క్లోజింగ్ అబౌవ్ 4,000 వచ్చేసింది. 4,000 స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోవచ్చు అక్కడ. ఒకవేళ ఏదైనా కట్ అవుతుంది, డౌన్ క్లోజ్ అయిందంటే మీకు డెఫినెట్ గా అక్కడ కూడా 3,738 దాకా ఇంటర్నేషనల్ అవున్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటే అవకాశాలు ఉన్నాయి. సో డౌన్ సైడ్ అంటే డౌన్ సైడ్ ప్రాబిలిటీసే కొంచెం ఉన్నాయి. ఎవరైనా సరే కొనుక్కోదలుచుకున్న వాళ్ళు కొంచెం ఆగి కొనుక్కోవచ్చు అని నా ఉద్దేశం. గోల్డ్ సిల్వర్ అయినా సరే, సిల్వర్ కూడా కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఇంటర్నేషనల్ చూసినా సిల్వర్ 56 ఉంది, 51, 52 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మన దగ్గర సిల్వర్ చూసుకున్నా 2,16,000.
220 230 అనుకున్నాం, ఆ రేంజ్ కట్ అయింది 216. అంటే ఇప్పుడు 2 to 210 ఆ రేంజ్ వరకు రావచ్చు. ఆ రేంజ్ వరకు వచ్చేదంటే ఇంకా డౌన్ ట్రెండ్ కొంచెం ఉందనిపిస్తుంది అండి. సో వాసన అనేది నెగిటివ్ వాసన కొంచెం ఉంది కాబట్టి ఇంకొంచెం తగ్గే ఛాన్సులు ఉన్నాయి. ఏదైనా ఎవరైనా కొంచెం వెయిట్ చేయొచ్చు అని నా ఉద్దేశం. ఓకే ఓకే సార్, మరి ఇప్పుడు దీంట్లో సిల్వర్ ఈటీఎఫ్లు గోల్డ్ ఈటీఎఫ్లు తీసుకునే పాసిబిలిటీ ఉందా, తీసుకోవచ్చా ఇప్పుడు విషయంలో? మరి అంటే ఎప్పుడైనా తీసుకోవచ్చు. సిల్వర్ ఈటీఎఫ్ అనేది ఎప్పుడైనా అప్లై చేయొచ్చు. పైన కొంటే హైలో కొంటాం ఇప్పుడు పడుతుంది కాబట్టి. అంటే జనరల్ గా సిప్ ఎస్ఐపి ద్వారా ఈటీఎఫ్ లో పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే వోల్టాలిటీ ఎక్కువ ఉంటుంది కదా. పెరుగుతున్నప్పుడు హైయర్ హైస్ లో వస్తాయి, తగ్గుతున్నప్పుడు లోవర్ లోస్ వస్తాయి. అంటే 4,10,000 నుంచి ఇప్పుడు వచ్చింది కదా, తగ్గుతున్నప్పుడు ఆ లోవర్ లోస్ వస్తాయి కాబట్టి యావరేజ్ అయింది. రూపీ కాస్ట్ యావరేజింగ్ అయ్యి పర్చేసింగ్ రేట్ బాగా తగ్గుద్ది. పెరిగినప్పుడు మళ్ళీ 4 లక్షలు అయిందంటే మంచి ప్రాఫిట్ వస్తుంది. ఓకే, అందువల్ల లాంగ్ టర్మ్ అంటే అగ్రెసివ్ మెటల్ కాబట్టి పడినప్పుడు అంతే పడుతుంది, పెరిగినప్పుడు అంతే పెరుగుతుంది కాబట్టి అగ్రెసివ్ మెటల్ సిప్ సిస్టమ్ లో పెట్టుకుంటే చాలా మంచిదని ఉద్దేశం. అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్, మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అట్లా దాంట్లో పెట్టుకుంటే మళ్ళీ కొంచెం టైం 5 years 10 years టార్గెట్ పెట్టుకుంటే ఈ లోపల ఎక్కడైనా సరే పెరిగే ఛాన్స్ ఉంది. ఆ ఇండస్ట్రియల్ డిమాండ్ తగ్గినంత కాలం, సిల్వర్ కి డిమాండ్ ఉన్నంత కాలం, ఆల్టర్నేట్ రానంత కాలం సిల్వర్ కి డిమాండ్ ఉంటూనే ఉంటుంది. రెన్యూబుల్ ఎనర్జీ ఇంకా స్టార్ట్ కాలేదు, స్టార్ట్ అయితే అసలు విపరీతంగా అవసరం ఉంటుంది. అవునవునవును సార్, గోల్డ్ సిప్ కూడా మంచివి, ఎస్ఐపీలను మంచి ఎస్ఐపీలు మధ్యకాలంలో వచ్చేది అవకాశం ఉన్నాను ఏమన్నా అట్లాగా ప్రత్యేకంగా? గోల్డ్ సిప్ కూడా ఉన్నాయి, గోల్డ్ సిప్ కూడా చేయొచ్చు. గోల్డ్ సిప్ కూడా 80%. అంటే మనకి మొన్నటిదాకా ఏంటంటే గోల్డ్ మీద డెడ్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నాం కదా, ఇప్పుడు గవర్నమెంట్ కూడా గోల్డ్ మీద కూడా ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యేటట్టు ఆలోచనలు చేస్తోంది. అతి తొందరలోనే కొత్త కొత్త స్కీమ్స్ కూడా వస్తాయి. గవర్నమెంట్ కి కనుక మన గోల్డ్ ఇస్తే దాని అనుగుణంగా మనకి మంత్లీ గానీ, క్వార్టర్లీ గానీ, ఇయర్లీ గానీ ఇంట్రెస్ట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో మళ్ళీ మనకి కావాల్సినప్పుడు మన ఆర్నమెంట్స్ ఏదైనా ఇచ్చినప్పుడు మనకు కావాల్సినప్పుడు మళ్ళీ బిస్కెట్స్ గానీ, కాయిన్స్ గానీ ఇస్తారు. అప్పుడు లేటెస్ట్ ఆర్నమెంట్స్ మళ్ళీ కొనుక్కోవచ్చు. అది కూడా మంచిదే కదా ఒక రకంగా. అవునవును. ఇప్పుడు ఎప్పటిదో తాతల తరం అంటే కొంచెం సెంటిమెంట్ ఉంటది, సెంటిమెంట్ కాదలే, ఎవరిని కాదలేవు. కానీ ఇప్పుడు మామూలుగా వాడే వాళ్ళే 6 నెలలు అవగానే నాకు అది కావాలి మళ్ళీ మార్చుకుంటాను అని చెప్పి సో డెఫినెట్ గా లేటెస్ట్ ఆర్నమెంట్స్ కూడా చేస్తారు కాబట్టి ఈ పాలసీ బాగా వర్కౌట్ అవుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు కొత్తగా వచ్చే జంజీలందరూ మార్పులు ఇదే కదా, లేటెస్ట్ కావాలని. అవును సార్, అవును. వాళ్ళే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. వాళ్ళు గోల్డ్ ఇచ్చినప్పుడు, ఆర్నమెంట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు. ఎన్ని ఇచ్చేస్తామే అన్న బాధ. ఇప్పుడు అంతే కదా, కారు మనం వాడుకున్న కారు వదిలేస్తుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. కానీ గోల్డ్ కూడా ఎప్పటి నుంచి వాడే గోల్డ్ ఇచ్చేసి మనం కొత్తగా వస్తుంటే బాగానే ఉంటుంది. కానీ ఆ ఫీలింగ్ కొంత ఉంటుంది కదా, సెంటిమెంటల్ ఫీలింగ్, ఆ సెంటిమెంట్ అటాచ్మెంట్ ఉంటుంది కొద్దిగా, అటాచ్మెంట్ ఉంటుంది. దట్స్ వాట్. రైట్. సో సార్ మరి సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఏంటి సార్, దీంట్లో ఏమైనా మ్యూచువల్స్ ఉన్నాయా? అలాగే సార్ మీ మోతీలాల్ ఓస్వాల్ నుంచి కూడా ఏమైనా గోల్డ్ ఫండ్స్ అట్లా ఉన్నాయా, ఈటీఎఫ్లు అట్లా ఏమైనా ఉన్నాయా? మోతీలాల్ ప్రతి ఫండ్, ప్రతి ఏఎంసీలో, ప్రతి అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలో ఒక గోల్డ్ ఫండ్ ఉంటుందండి. మోతీలాల్ కూడా ఉంది? ప్రతి దాంట్లో ఉంటుంది. ఓకే, ప్రతి దాంట్లో ఉంటుంది. ప్రతి దాంట్లో వాళ్ళు పెట్టుకోవచ్చు, స్టార్ట్ చేయకపోవచ్చు. కానీ వాళ్ళు ఎవరైనా సరే పెట్టుకుంటారు. గోల్డ్ లో కూడా విపరీతంగా ఇది ఉంది కదా, 5 years ముందు ఏం లేదు కానీ లాస్ట్ 5 years నుంచి మంచి ఇది ఉంది కదా. గోల్డ్ ఏదో గవర్నమెంట్ సెంట్రల్ బ్యాంక్సే కొంటున్నాయి. అవునండి, చైనానే కొంటుంది. ఎప్పుడు చూడండి చైనా కూడా కొంటుంది. సో అందరికి దాని మీద కాన్సన్ట్రేషన్ వచ్చింది. ఎందుకు వచ్చింది? డీడాలరైజేషన్ అవుతుంది కాబట్టి డాలర్ రిజర్వ్స్ తగ్గించుకుంటూ గోల్డ్ పెంచుకుందాం ఉద్దేశం వచ్చినప్పుడు సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కొనే ఇది స్టార్ట్ అయింది కాబట్టి దాని అనుగుణంగా అందరు చూపు గోల్డ్ మీద పడింది అనుకోవచ్చు. సో అది మా డీటెయిల్స్ తెలియాలంటే మీ మోతీలాల్ ఓస్వాల్ మామూలుగా వెబ్సైట్ అట్లా చూసి తెలుస్తుందా ఎట్లాగా? ఏదైనా గోల్డ్ ఈటీఎఫ్ మీరు గూగుల్ తల్లి చేతిలో ఉందండి, గోల్డ్ ఈటీఎఫ్ అని కొట్టండి, టోటల్ గా ఏం వస్తాయి. దాంట్లో రిటర్న్స్ ఎవరు ఇస్తున్నారు, రిటర్న్స్ ఎక్కువ ఏవి ఇస్తున్నాయి. సో ఎందుకంటే గోల్డ్ ఈటీఎఫ్ తీసుకున్నా దాంట్లో కొన్ని వాళ్ళ ప్రోగ్రామ్ బట్టి వేరే దాంట్లో పెట్టినా కొంచెం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉన్నప్పుడు రిటర్న్స్ క్యాడర్ ఎక్కువ ఎవరు ఇస్తారనే దాన్ని చూసుకుంటే అలాంటి వాటిల్లో ఇప్పుడు ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, మోతీలాల్ ఇట్లా ఉంటాయి కదా, అట్లాంటి వాటిల్లో అన్ని కూడా మనం ఇది చేసుకోవచ్చు. ఓకే, రైట్ రైట్. అట్లాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎవరైనా ఎక్కువ ఇస్తే 1% ఆల్సో మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ కదా. లాస్ట్ అంటే లాంగ్ 10 years 15 years ఉన్నప్పుడు దాని మీద ఇంట్రెస్ట్ కూడా వర్కౌట్ అవ్వాలి కాబట్టి దాని అనుగుణంగా చూసుకోవాలి. అవునవును. లాస్ట్ టైం కూడా అనుకున్నారు సార్ ఏంటంటే మిడ్ క్యాప్ ఫండ్స్, లార్జ్ క్యాప్ ఫండ్స్ వాటిలో కూడా మోతీలాల్లో ఉన్నాయని అంటున్నారు. దాంట్లో కూడా బెనిఫిట్ కూడా బాగా వస్తుందని వింటున్నాం. దాని మీద అప్డేట్ ఇస్తారా? మిడ్ క్యాప్ ఇస్ ఫ్యాంటాస్టిక్. మిడ్ క్యాప్ లో మీకు లాస్ట్ 2 years తీసేయంగా అంతకుముందు 5 years తీసుకుంటే 35% మోతీలాల్ ఉంది.
మోతీలాల్ మీకు బ్రాండెడ్ 100% వాళ్ళు వెల్త్ క్రియేటర్స్. సో వాళ్ళు చేసిన రీసెర్చ్ డెస్క్ అంత పెద్దది, ప్లస్ కాన్సన్ట్రేట్ చేస్తారు. అంటే మంచి వాల్యూ పీపుల్ ఉంటారు. సో డెఫినెట్ గా వాళ్ళు, ఎందుకంటే ఒక క్లయింట్ కి ఏం కావాలి, సో ఆ కంపెనీకి ఓన్లీ బ్రోకరేజ్ కావాలనే ఉద్దేశం ఉండదు. సో వెల్త్ క్రియేట్ చేసుకుంటూ మనం కూడా క్లయింట్ తో పాటు పెరగాలనే ఉద్దేశం ఉంటుంది. ఓకే. సో అలా ఉన్నప్పుడు ఏ కంపెనీ అయినా ఆ కంపెనీ బాగుంటుంది, దాంట్లో ఎంప్లాయీస్ బాగుంటారు, దాంట్లో సబ్ బ్రోకర్స్ బాగుంటారు, అందరూ బాగుంటారు. ఓన్లీ బ్రోకరేజ్ కావాలంటే క్లయింట్స్ చచ్చిపోతారు, ఓన్లీ కంపెనీ ఒకటే బాగుంటుంది, సబ్ బ్రోకర్లు కొంచెం ఇదిగా ఉంటారు. సో అట్లా ఎప్పుడైతే ఆ ఫీలింగ్ ఉందో, మా ఎండికి ఆ ఫీలింగ్ ఉంది 100%, వెరీ డౌన్ టు ఎర్త్. సో డెఫినెట్ గా ఇట్లా కాదు ఇలా ఉండాలి ఉద్దేశం. ఎందుకంటే ఏదన్నా ఒక కాస్ట్ కు వాల్యూ ఉంటుంది. అవునండి. ఆ దాన్ని బట్టి భరించాలనుకుంటే మీకు మంచి వెల్త్ క్రియేటర్స్ లో నెంబర్ 1 అనుకోవచ్చు అండి. ఓకే ఓకే. మ్యూచువల్ ఫండ్స్ సార్, మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన సమయం అంటారా ఇప్పుడు అది? ఇప్పుడు మన వ్యూని బట్టి అండి, నేను ఎంతకాలం ఉండాలి, 5 years ఉండాలా, 10 years ఉండాలా అనే దాన్ని బట్టి టైం ఇవ్వాలి. మ్యూచువల్ ఫండ్స్ మినిమం 5 years ఉండాలి. ఎక్కడ ఎంటర్ అయినా 5 years ఉండాలి. ఆ 5 years లో మనకి అప్ అండ్ డౌన్ అవుతాయి కాబట్టి మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం 1 year లో పెట్టి లాస్ట్ 2 years లో పెట్టుంటే మళ్ళీ డౌనే కదా. సో అదే 5 years టైం ఇస్తే నెక్స్ట్ 3 years లో మార్కెట్ పెరిగినప్పుడు బ్రహ్మాండంగా పెరుగుతుంది కదా. అట్లా మినిమం 5 years, మాక్సిమం మన ఇష్టం, మన టైం ప్రకారం మళ్ళీ అది సుదిరినప్పుడు డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వస్తాయి. రైట్ సార్, రైట్. అలాగే సార్, మనం ఇవి మండే టు ఫ్రైడే ప్రోగ్రామ్ చేసినప్పుడు కొంతమంది అడుగుతున్నారు, ఏమైనా ట్రైనింగ్స్ అట్లాంటివి ఏమైనా కండక్ట్ చేస్తారా అని అడుగుతున్నారు. ఇట్లాంటి వాళ్ళ ఏదైనా అప్డేట్ ఉందా? నేను జనరల్ గా ఏం చేశాను అంటే, ఒక ఇన్వెస్టర్ కి ఏం కావాలి, వాళ్ళు సంపాదించిన డబ్బులో ఇన్వెస్ట్మెంట్ పిచ్చి కంపెనీలు కాకుండా, ఎవరికో మెసేజ్లు వచ్చినాయి, వాళ్ళు ఎవరికో చెప్పారు, వాళ్ళ బాబాయ్కో వాళ్ళ మావయ్యకో డబ్బులు వచ్చినాయి, అరే నాకు కూడా వస్తాయి అని కాకుండా, మనం ఎక్కడ ఎంటర్ అవుతున్నాం, మనం చేసే కంపెనీ మంచిదేనా, ఏ లెవెల్ లో ఎంటర్ అవుతున్నాం, హయ్యర్ హైలో ఎంటర్ అవుతున్నావా, లోవర్ లోస్ లో ఎంటర్ అవుతున్నావా, ఆ స్క్రిప్ట్ ఎక్కడ ఉంది, రేంజ్ బౌండ్ చూసి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఉన్నాయి, ఇట్లా కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా. అలా ఆ డిజైన్ చేస్తే దునియాలో మీరు ఎక్కడన్నా ఉండండి, ఏ కంట్రీలో ఉండండి, వన్స్ ఇది చేసుకున్న తర్వాత ముందు చూస్తే మీకు ఎంత రిటర్న్స్ వచ్చినాయో ఇప్పుడు చేసిన తర్వాత దానికంటే ఎక్కువ రావాలి. దట్స్ మెయిన్ క్రైటీరియా కదా. ఓకే, అవునండి, అంతే కదా మరి. ఎందుకంటే మనం డౌన్ అవుతున్నప్పుడు వెయిట్ చేస్తాం కానీ అప్ లో తొందరగా తీస్తాం. అది తీయాల్సింది ఎక్కడ కూడా తెలియాలి. కరెక్ట్, రైట్ ప్లేస్ లో తీయాలి. కరెక్ట్, అవును, రైట్. ఎంతటి వరకు, ఎందుకంటే మనం ఇప్పుడు సపోజ్ ఏం చేస్తారంటే ఎఫ్ఐ స్టాప్ చేస్తారు, వాళ్ళ దగ్గర 100 లక్షలు కోట్లు అనుకుంటే 10 లక్షల కోట్లు అమ్మేస్తారు. మనం ఏమనుకుంటాం, అమ్మ పడుతుంది అనుకుంటాం. వాళ్ళ లెవెల్ వచ్చినప్పుడు మళ్ళీ ఇది చేస్తారు, మనం ఏం చేస్తాం, అక్కడ అమ్మేసుకుంటాం. ఓకే, అట్లా మనల్ని ట్రాప్ అవుతాం. సో ఇండివిజువల్, సో అట్లా మీకు మంచి ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్నప్పుడు అలాంటి స్క్రిప్ట్స్ ఏదైనా పెట్టుకున్నప్పుడు లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ రావాలి. అంటే మన టార్గెట్స్, గోల్స్ బట్టి, నాకు షార్ట్ టర్మ్ లో కావాలి, లేకపోతే మిడ్ టర్మ్ లో కావాలి, నాకు డబ్బుతో పని లేదు, నాకు లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ అవ్వాలి. ఇది ఎవరి టేస్ట్ వాళ్ళ టేస్ట్ ప్రకారం ఉంటుంది కాబట్టి వాళ్ళ అనుగుణంగా వాళ్ళకి అనాలిసిస్ చేసి వాళ్ళకి ఎట్లా కావాలి. ఎందుకంటే డబ్బులు మార్కెట్ ఎప్పుడైనా ఇస్తుంది, ఎప్పుడైనా తగ్గుతుంటుంది, పెరుగుతుంటది, కానీ మనకు అవసరానికి డబ్బులు రావాలి కదా. అది ఇంపార్టెంట్ సార్, అది ఇంపార్టెంట్, కరెక్ట్, ఇంపార్టెంట్. అది అవసరానికి డబ్బులు రావాలి, ఎవరి మీద ఆధారపడకూడదు, పిల్లల మీద ఆధారపడకూడదు, పెద్దోళ్ళు వాళ్ళ ఓన్ గా. ఎందుకంటే ఎవరికైనా ఒక ఇన్నర్ సర్కిల్ ఉంటుందండి. ఆ సర్కిల్ లో ఇది నాది డబ్బులు, అరే నేను ₹1,00,000 ఇదా అని అడగకుండా, ₹1,00,000 కావాలి, ఇదిగో తీసుకో, ₹1,00,000 నేను మార్కెట్ లో సంపాదించుకుంటా. అవును, అలా ఉండాలి. అట్లా ఉన్నారనుకోండి, ఎంత తేడా ఉంటుంది. కరెక్ట్ సార్, కరెక్ట్. సో ఎవరైనా సరే ఫైనాన్షియల్ ఫ్రీ అయిపోవాలి, పెద్దోళ్ళు గాని చిన్నోళ్ళు గాని. ఎందుకంటే చాలా మంది చూస్తాం కదా, పిల్లలకు మొత్తం ఇచ్చి అనాథశాలలో ఉంటారు. రైట్ సార్, రైట్. సో సార్, తప్పనిసరిగా మీరు చెప్పిన ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ఫైనాన్షియల్ ది కరెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే లాస్ట్ తదనంతరం వాళ్ళకి వచ్చేటట్టు చేస్తే అప్పుడు కరెక్ట్. ఎందుకంటే ముందే ఇచ్చామనుకోండి, ఎన్ని అలవాట్లు కావాలి అన్ని అలవాట్లు అవుతాయి, తర్వాత ఇబ్బందులే కదా. అవును. రైట్ సార్, మీరు చెప్పినట్టు తప్పనిసరిగా ఏంటంటే మీరు మనల్ని కూడా కాంటాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. తప్పనిసరిగాను ప్రేక్షకులు కూడా తప్పనిసరిగా ప్రభు గారిని కూడా కాంటాక్ట్ చేయొచ్చు. స్పెషల్ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు. సో థ్యాంక్ యూ ప్రభు గారు, థ్యాంక్స్ ఫర్ గివింగ్ ది వీసీ వీకెండ్ అప్డేట్ అండ్ గివింగ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో చూసారా, ఇది ఇవాల్టి వీకెండ్ బిజినెస్ అప్డేట్. మళ్ళీ వచ్చే వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్లో కలుసుకుందాం. అలాగే సోమవారం ఉదయం 8:30 బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.